కర్కాటక రాశి వాళ్ళకి గురుగ్రహ సంచారం అనేటువంటిది సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 27వ తారీఖు దాకా 90 రోజుల పాటు జన్మరాశి అయినటువంటి స్వరాశి అయినటువంటి కర్కాటకంలోకి ప్రవేశించి ఉచ్చ స్థితికి వెళ్ళడం వల్ల ముఖ్యంగా చెప్పాలి అంటే కర్కాటక రాశి వాళ్ళకి 6th అండ్ 9th లార్డ్ అయినటువంటి గురుడు లగ్నంలో ఎగ్జాల్టేషన్లో ఉంటూ ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది? ధన నాశనము, ఏదైనా శుభకార్యం వల్ల కానీ ఏదైనా ఒక దాని వల్ల కానీ డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రావడం కానీ, ఉద్యోగంలో చికాకులు అనేటువంటివి పెరగడం కానీ, శారీరక శ్రమ అనేటువంటిది పెరగడం కానీ, హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి చిన్నగా ప్రారంభం కావడం కానీ, గురుబలం పెరగడం వల్ల అపకీర్తి పాలవడం కానీ, లేకపోతే అవమానపడడం కానీ, ఖచ్చితంగా చెప్పాలి అంటే కానీ మీకు ఒక శుభవార్త ఏమిటి అంటే 7th హౌస్ని చూడడం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటివన్నీ కూడా అనుకూలిస్తాయి ఈ సమయంలో. కానీ అష్టమంలో రాహు ఉన్నారు కాబట్టి మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వడం కానీ, బ్రేక్ అవ్వడం కానీ వచ్చే అవకాశములు కూడా ఉంటాయి. చాలా జాగ్రత్త వహించండి. లగ్న గురుడు అనేటువంటి ఆయన హెల్త్ ఇష్యూస్కి దారి తీస్తూ ఉంటారు కాబట్టి సెప్టెంబర్ 28 దగ్గర నుంచి ఆరోగ్య రీత్యా చాలా జాగ్రత్తగా ఉండాలి. లగ్నంలో గురుడు చేసేటువంటి పని మంచికి వెళ్తే చెడు ఎదురవ్వడం లాంటివి ఈ సమయంలోనే ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. డబ్బులు ఎవరికైనా ఇవ్వడం, డబ్బులు అప్పుగా ఇవ్వడం, అప్పుగా తీసుకోవడం కానీ, లేదు సహాయంగా ఇవ్వడం కానీ, హామీలు కానీ, సంతకాలు కానీ ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టవద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. కర్కాటక రాశి వాళ్ళకి మీ పర్సనల్ చార్ట్లో గురుబలం ఉంటే కనుక ఏమీ పర్వాలేదు, ఈ స్వల్ప దోషాన్ని ఈజీగా అధిగమిస్తారు. ఒకవేళ అక్కడ ఏమీ బలం లేకపోతే గోసేవ ఎక్కువగా చేయండి. గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన కానీ, గురు చరిత్ర చదవడం కానీ, కేజింపావు శనగలు ప్రతి గురువారం దానంగా ఇవ్వడం కానీ చేయండి. అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి.